అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అయితే మేము మా మేనమామయ్య గారి అమ్మాయి పెళ్ళికి వెళ్ళామన్నమాట. అంటే మా అమ్మగారి చిన్నాన్న కొడుకు కూతురి పెళ్ళికి. మా అమ్మ ఈ కబురొచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వాళ్ళ బాబాయ్ గారింటికి వెళ్తానా, ఎప్పుడెప్పుడు పెళ్లి కూతుర్ని చూస్తానా ఇలా సంతోషపడుతూనే ఉంటుంది కదా. ఎంత వయసొచ్చినా ఆడపిల్లకి అంతే కదండీ. పుట్టింటి నుంచి కబురొచ్చిందంటే రెక్కలు కట్టుకొని పరిగెత్తాలనుకుంటారు. ఇక మా అమ్మ అయితే చిన్నపిల్ల అయిపోయిందనుకోండి, అక్కడికి వెళ్ళేదాకా అందుట్లోనూ మా తాతగారు వాళ్ళు ముగ్గురనమాట. ఈ ముగ్గురు మీద 5గురు మగపిల్లలు, ఈవిడొక్కతే ఆడపిల్ల. అందరిలోకి పెద్దది. సో, ఇక ఏదేమైనా 5గురు అన్నదమ్ములకి ఏకైక ఆడపిల్ల కదా! దట్టు వాళ్ళ తరువాత తరం అంటే మా అమ్మ వాళ్ళ తర్వాత తరం, మా తరంలో మేనగోడలు. ఆవిడ రక్త సంబంధీకురాలు. మొదటిగా మేనగోడలకి వివాహం జరుగుతుంది గదా! ఇక మా అమ్మ సంతోషానికి అవధులే లేవండి. ఇక ఎప్పుడెప్పుడు వెళ్ళి పెళ్ళికూతురిని చూస్తామా అనని చాలా ఆరాటపడిపోయి గబగబా వెళ్ళిపోయిందనమాట. వాళ్ళ చిన్నాన్నగారు వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడి చక్కగా ఆ కార్యక్రమాన్నంతా చూసుకొని ఇక నిజంగా కన్నుల పండుగ చేసుకొని వచ్చిందనమాట. ఎంత వయసొచ్చినా ఆడపిల్లకి పుట్టిల్లే కదండీ. ఎంత సంతోషపడి మనము పుట్టింటికి వెళ్తామో అలాగే వాళ్ళు కూడా మనల్ని అంతే సంతోషంగా చూస్తారు. ఈ పనుల్లో ఉన్న ఆడవాళ్ళకి పుట్టిల్లు అంటే అదొక సంతోషం, అదొక సంబరమే కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.